వెల్కమ్ టు MG9 న్యూస్. హుజూరాబాద్ కమలాపూర్ మధ్య ఉప్పల్ రైల్వే గేటు వద్ద రైలు గేటు పడడంతో ఆగిన మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కమలాపూర్ వద్ద ఉప్పల్ రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతిపాదనలు పెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. నా తర్వాత వినోద్ కుమార్, తర్వాత బండి సంజయ్ టర్న్ అయిపోయి మళ్లీ ఎంపీ అయి కేంద్ర మంత్రి అయ్యారు. అయినా ఈ ఫ్లైఓవర్ మాత్రం ఇలాగే ఉంది. పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కోరుతున్నా ఉప్పల్ ఫ్లైఓవర్ ను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నా. ఇక్కడ ఫ్లైఓవర్ రైల్వే పార్ట్ వరకు మాత్రమే ఆగి ఉంది. R&B శాఖ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకుపోయా. రాష్ట్ర ప్రభుత్వం నుండి దీనిని పూర్తి చేయడానికి మూమెంట్ చెప్పిస్తా ఢిల్లీ వెళ్తున్నా. అక్కడ సహచర ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకుపోతా. బండి సంజయ్ ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఉప్పల్ రైల్వే బ్రిడ్జ్ త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నా. MG9 టీవీ న్యూస్ ఛానల్ తో తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నూరే రబ్బానీ. సభ్యుడిగా ఉన్నప్పుడు పంపిన ప్రతిపాదనల మేరకు ఈ యొక్క ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తదుపరి ఫౌండేషన్ వినోదరావు గారు, దాని తర్వాత వినోదరావు గారు తర్వాత బండి సంజయ్ గారు టర్మ్ అయిపోయి మళ్ళీ బండి సంజయ్ గారు ఎంపీ మంత్రి అయింది. ఈ ప్రాజెక్టు మాత్రం ఈ యొక్క ఫ్లైఓవర్ మాత్రం ఇట్లనే ఉంది. నేను గౌరవ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రివర్గ సభ్యుడు గౌరవనీయులైనటువంటి బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నా ఈ యొక్క ఉప్పల్ ఫ్లైఓవర్ను తొందరగా పూర్తి చేయించమని. రైల్వే పార్ట్ వరకే ఆగి ఉన్నది. మేము మన గౌరవ R&B శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లినాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా దీనికి తొందరగా మూవ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తా. రేపు 2-3 రోజులు ఢిల్లీ పోయింది. ఢిల్లీ పోయినప్పుడు తప్పకుండా ఈ అంశాన్ని నేను కూడా సహచర మా కాంగ్రెస్ ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా. కానీ బాధ్యత గల ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారు ఇక్కడ ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం తొందరగా చేపించాలని కోరుతా ఉన్నాను.